వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఒక అంశాన్ని నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ప్రతి 100 పోస్టులకి 2% స్పోర్ట్స్ కోటాలో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైతే స్పోర్ట్స్ కోటా జాబ్స్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో, అంటే ఖచ్చితంగా గ్రూప్ 1 స్థాయి పోస్టులు కూడా స్పోర్ట్స్ కోటాలో మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ ఎవరైతే సాధించి ఉంటారో, ఇక్కడ స్పోర్ట్స్ కోటా అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలి? ప్రభుత్వం నిర్వహించినటువంటి గేమ్స్లో మీరు ఈ యొక్క గేమ్ ఆడి మెరిటోరియస్ సాధించినట్టయితే, థర్డ్, సెకండ్, ఫస్ట్ ప్లేస్ సాధించినట్టయితే వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. టోటల్గా 563 పోస్టులలో 563 పోస్టులలో 2% పోస్టులు 2% పోస్టులు అంటే 100కి 2% పోస్టులు అంటే 563 అంటే దాదాపుగా 11 పోస్టులు కేవలం స్పోర్ట్స్ కోటా వారికి రిజర్వ్ చేయడం జరిగింది. ఒకవేళ స్పోర్ట్స్ కోటా వాళ్ళు 11 మంది కూడా ఆ స్థాయికి చేరకపోతే ఈ 11 పోస్టులు ఏం చేస్తారు అంటే ఓపెన్ కేటగిరీకి ఇచ్చేయడం జరుగుతుంది. సో అంటే ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వవు, అక్కడే ల్యాబ్స్ అయిపోతాయి. అంటే ఏమర్థం చేసుకోవాలి? మీలో ఎవరికైతే స్పోర్ట్స్ కోటా అనేటువంటిది ఉందో, ఉదాహరణకి మనం 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లో జోనల్ గేమ్స్ ఆడి ఉంటాం, లేదా డిస్టిక్ లెవెల్ గేమ్స్ ఆడి ఉంటాం, కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంటర్ కాలేజ్ జోనల్ గేమ్స్ ఆడి ఉంటాం. ఇట్లా ప్రభుత్వం నిర్వహించినటువంటి గేమ్స్ ఏవైతే పెడుతున్నారో వాటిలో ఆడి మెరిట్ సాధించినట్టయితే, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ సాధించినట్టయితే కేవలం పార్టిసిపేట్ చేయడం మాత్రాన మీకు స్పోర్ట్స్ కోటా ఎలిజిబిలిటీ రాదు. ఒకవేళ స్పోర్ట్స్ కోటా ఉన్నట్టు మీరు అప్లై ఎస్ కొట్టేసి, ఇక్కడ స్పోర్ట్స్ కోటా అంటే మనం బయట ఎవరైనా ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసేటువంటి గేమ్స్ ఆడి అక్కడ మాకు సర్టిఫికేట్ వచ్చింది అని చెప్పేసి స్పోర్ట్స్ కోటా ఎస్ అని పెడితే అది మీ పొరపాటు అవుతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని తర్వాత ఓపెన్ కేటగిరీ ప్రకారమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓపెన్ కేటగిరీ ప్రకారం కన్సిడర్ చేసినప్పుడు ప్రిలిమ్స్లో మీరు స్పోర్ట్స్ కోటాలో సంపాదించారు కాబట్టి మీ మార్కులు ఓపెన్ కేటగిరీకి రీచ్ అవ్వకపోతే మీ క్యాండిడేచర్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసి పడేస్తారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని స్పోర్ట్స్ కోటాకి, ఇక్కడ స్పోర్ట్స్ కోటా అంటే మెరిటోరియస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ సంపాదించిన వాళ్ళు. అదేవిధంగా అసలు ఏ గేమ్స్ ఆడితే ఈ యొక్క స్పోర్ట్స్ కోటా, దట్టు గవర్నమెంట్ నిర్వహించినటువంటి గేమ్స్ ఆడాలి, వాటిలో మెరిట్ సంపాదించాలి. సో 2% అనేటువంటిది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం, జీవో నెంబర్, గవర్నమెంట్ ఆర్డర్ నెంబర్ 74. ఈ జీవో నెంబర్ 74 ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి పీడిఎఫ్ని ఓపెన్ చేసి అక్కడ ఏ స్థాయి వ్యక్తులకి ఈ యొక్క స్పోర్ట్స్ కోటా ఎలిజిబుల్ అవుతుంది. పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ మాత్రం ఉంటే సరిపోదు. అండ్ ప్రైవేట్ వ్యక్తులు కండక్ట్ చేసినటువంటి గేమ్స్లో మీకు సర్టిఫికేట్ మెరిటోరియస్ వచ్చినా, కప్పులు తీసుకొని సాధించినా సరే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అవ్వదు. కేవలం గవర్నమెంట్ నిర్వహించినటువంటి స్పోర్ట్స్ కోటా మాత్రమే ఉంటుంది. సో ఎలాంటి గేమ్స్కి అంటే ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్ కానివ్వండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి గేము ప్రభుత్వం నిర్వహించినటువంటి గేమ్ అయి ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈవెన్ చెస్కా అంటే టోటల్గా 29 గేమ్స్లో మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఈ యొక్క 2% రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం గ్రూప్ 1 మాత్రమే కాదు, ఈ యొక్క తెలంగాణ స్థాయిలో నిర్వహించినటువంటి ప్రతి ఉద్యోగంలో కూడా, ప్రతి ఒక్క నోటిఫికేషన్లో కూడా 2% స్పోర్ట్స్ కోటా అనేటువంటిది ఉంటుంది. కాకపోతే మీరు చేయాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటి? మీకు ప్రభుత్వం జోన్స్ నిర్వహించినప్పుడు, అంటే స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, లేదా ఇంటర్ కాలేజియేట్, ఇంటర్ యూనివర్సిటీ, లేదా నేషనల్ లెవెల్, ఖేలో ఇండియా ఇలాంటి గేమ్స్లో మీరు పార్టిసిపేట్ చేసినట్టయితే డెఫినెట్లీ, అంటే హయ్యర్ లెవెల్ ఇంటర్ కాలేజియేట్, యూనివర్సిటీ గేమ్స్లో పార్టిసిపేట్ చేసినా సరే మీకు ఉంటుంది. సో ఏ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు, ఆ సర్టిఫికేట్ లిస్ట్ కూడా ఎలా ఇచ్చాను అంటే ఇక్కడ మీకు క్లియర్గా గవర్నమెంట్ ఆర్డర్ డైరెక్ట్గా తీసుకొచ్చి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. అది డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాతనే స్పోర్ట్స్ కోటాకి మీరు ఎలిజిబుల్లా కాదా అని మీకు తెలిసిపోతుంది. సో దట్ యూ కెన్ అప్లై వెరీ పీస్ఫుల్లీ అండ్ సేఫ్లీ. ఎందుకంటే ఇప్పుడు తప్పుగా పెట్టి భవిష్యత్తులో మొత్తం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసుకోవద్దు. ఎస్పెషల్లీ ఫర్ స్పోర్ట్స్ కోటా టోటల్ 11 పోస్టులు వాళ్ళకి రిజర్వ్ చేయడం జరిగింది అవుట్ ఆఫ్ 2% కాబట్టి. సో ఇది స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ప్రతి ఆస్పిరెంట్ చూసుకోవాల్సినటువంటి అంశం. అండ్ దిస్ ఈజ్ వాట్. మీకు ఏమైనా నోటిఫికేషన్కి సంబంధించి అండ్ అప్లికేషన్కి సంబంధించి డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ విల్ బి దేర్ టు రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్.